ల్యాండింగ్ ఎందుకు అడిగినట్టు పైలట్ అనేది కూడా ప్రస్తుతం సస్పెన్షన్ గా మారింది. అటు ఏదైతే ఆ ఫ్లైట్ లో ఉన్న బ్లాక్ బాక్స్ దొరికితేనే కానీ వీటన్నింటికి కూడా ఆన్సర్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. బ్లాక్ బాక్స్ దొరికిన అనంతరం కూడా దానిని క్రోడీకరించి అసలు వాళ్ళ ముందు ఏం మాట్లాడుకున్నారు, ఎందుకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అడగాల్సి వచ్చింది అనే విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే అటు ఆ ఘటనా స్థలం నుంచి అయితే మృతదేహాల్ని ఆసుపత్రికి తరలిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే అక్కడికి చేరుకుంటున్నారు. మరో పక్కన ఘటనా స్థలంలో ఏమన్నా ఆనవాళ్లు దొరుకుతాయా, ఏమన్నా ఆధారాలు లభిస్తాయా అనే కోణంలో కూడా ఇప్పటికే విచారణ అయితే ప్రారంభించారు. ఇంకా పూర్తిగా మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చేందుకైతే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సో ఒక్కసారిగా ఏదైతే అటు ముంబై నుంచి బారామతికి వెళ్తున్న సమయంలో కూడా ఈ జరిగిన దుర్ఘటనలో అయితే అటు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తో పాటు మరికొంతమంది సిబ్బంది కూడా ఈ ఘటనలో మృత్యువాత పడ్డారు. సో ఏదేమైనా కూడా ఈ పెను విషాదం పట్ల అయితే ఇప్పటికే రాజకీయ నేతలంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సో అసలు ఏం జరిగింది, ఎందుకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అడగాల్సి వచ్చింది, వాతావరణం అనుకూలించలేదా, లేదంటే ఇంకేదన్నా జరిగిందా, సాంకేతిక లోపమా అనేవైతే పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే అటు బ్లాక్ బాక్స్ దొరికితేనే కానీ అసలు వీటన్నింటికీ కూడా ఆన్సర్ దొరకతనే చెప్పాలి. సో ప్రస్తుతం అయితే ఆ బ్లాక్ బాక్స్ వెలికి తీసేందుకైతే ఘటనా స్థలంలోనైతే వెతుకులాట మొదలు పెట్టారని చెప్పాలి. మరొక పక్కనైతే ఇటు అజిత్ పవార్ మృతి చెందడంతో ఒక్కసారిగా అటు రాజకీయ నేతల్లో ఆందోళన నెలకొంది. ప్రతి ఒక్కరు కూడా తమ మృతికి సంబంధించి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు విచారణ అయితే ప్రారంభించారు. అయితే మరి కాసేపట్లో కానివ్వండి సాయంత్రంలోగా కూడా అసలు ఘటనకి సంబంధించి ఏం జరిగింది, నిజంగానే సాంకేతిక లోపం వల్ల కూలిపోయిందా, లేదంటే వాతావరణం అనుకూలించలేదా అనే విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక ట్విట్టర్ వేదిక ఒక్కొక్కరుగా కూడా స్పందిస్తున్నారు. సివిల్ ఏవియేషన్ అయితే అధికారికంగా దీని గురించి స్పందించింది. ఇక శరద్ పవార్ అన్న కుమారుడు అజిత్ పవార్ రాజకీయాల్లోకి రావడంలో అజిత్ పవార్ కూడా కీలక పాత్ర, అదే శరద్ పవార్ కీలక పాత్ర వహించారు. ఇప్పుడు దాదాపు అన్ని మంత్రివర్గాలు కూడా అందరి మంత్రివర్గాలు కూడా ఆయన ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంటే మహారాష్ట్రకు అత్యధికంగా 6 సార్లు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం అనేది ఆయనకుంది. ఇది పృథ్వీరాజ్ చౌహాన్ కానీ, దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ ఠాక్రే, అలాగే ఏక్నాథ్ షిండే మంత్రివర్గాల్లో కూడా ఆయన పనిచేశారు. ఇక 2023లో శరద్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ నుండి ఆయన విడిపోయి సపరేట్గా పార్టీ పెట్టుకున్నారు. సపరేట్గా ఎన్నికల గుర్తును కూడా ఆయన సంపాదించుకున్నారు. తర్వాత బారామతి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అదే బారామతి నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళ్ళిన నేపథ్యంలో అక్కడనే ఈ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక ఆయన 2024 నాటికి అంటే 65 అంటే దాదాపు 67 ఏళ్ల వయసు కలిగి ఉన్నారు. 1959లో జూలై 22, 1959లో ఆయన జన్మించారు. ఆయన మొత్తం కూడా రాజకీయ జీవితం అంతా కూడా ఎంతో విజయాలు సాధించారు. రాజకీయ అనుభవం కానీ, ఆయన రాజకీయ అనుభవంతో మహారాష్ట్ర కూడా ఎంతో ఆయన ప్రాంతాలు కానీ ఇక ఇతర ప్రాంతాల్లో కూడా ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారనేది కూడా చెప్తూ ఉన్నారు. అంటే ప్రముఖ రాజకీయ నాయకుడు, ఎంతో కాలంగా అందరి మన్ననలు పొందిన శరద్ పవార్ అన్న కుమారుడు అజిత్ పవార్ మృతి చెందడం పట్ల అటు వారి కుటుంబ సభ్యులు కానీ, ఆయన అభిమానులు, రాజకీయ ప్రముఖులు కానీ, ఆయనతో సత్సంబంధాలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా తీవ్ర మనోవేదనకు, ఆవేదనకు గురవుతూ ఉన్నారు. అంటే ఒక ప్రభుత్వ కార్యక్రమాల్లో అంటే బహిరంగ సభలో పాల్గొనడానికి వెళ్ళిన సందర్భంలోనే ఈ తుది శ్వాస విడవడం అనేది కూడా అందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నామంటూ కూడా ఆయన అభిమాన వర్గం ఎవరైతే ఉన్నారో, సహచరులు కానీ, ఇటు పార్టీ అభిమానులు కానీ, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. ఎక్కడో కొంత ఆశ ఉంది, కానీ ఇంత పెద్ద ప్రమాదం జరగడం అంటే ప్రమాద తీవ్రతను బట్టి ముందు అందరూ కూడా అంచనా వేశారు. ఎక్కడో చిన్న హోప్ ఉంది, బ్రతుకుతారని ఎటువంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు చేయలేదు కాబట్టి అని అందరూ భావించారు. కానీ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ అధికారికంగా ప్రకటించింది. దాంట్లో ప్రయాణిస్తున్న వారందరూ కూడా మృతి చెందినట్లు కూడా చెప్తున్నారు. ఇక ఇప్పటికే ఆ ప్రమాదం జరిగిన ప్రాంతానికి కానీ, మరోవైపు మృతదేహాలన్నింటి కూడా
డెడ్ బాడీస్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారి కుటుంబ సభ్యులకు వారందరికీ కూడా హ్యాండ్ ఓవర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు అజిత్ పవార్ను ఏదైతే ఆసుపత్రికి తరలించారో అక్కడికి ఇప్పటికే వారి కుటుంబ సభ్యులు కొంతమంది చేరుకున్నట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు సుప్రియ సూలే కూడా ఢిల్లీ నుంచి బారామతి బయలుదేరారు. వారితో పాటు ఎన్సీపీ అలాగే ఇతర పార్టీలకు సంబంధించిన ఆయనతో సత్సంబంధాలు కలిగి ఉన్న నేతలందరూ కూడా అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఏంటి, సాంకేతిక లోపమా, ల్యాండింగ్ చేసే సమయంలో ఏమైనా తప్పిదాలు ఉన్నాయా, ఏం జరిగింది అనేది కూడా ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. సటాస్ माणूस बघा किंवा काही चालू इकडं त्या माणसाचं तिथं అందుతుంది. కానీ దానికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన అంటే ముందు ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత బ్రతికే ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంది అనేది కూడా వారు భావించి దానికి సంబంధించి ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత అధికారికంగా వారందరూ కూడా వైద్యులు ధృవీకరించిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు అటు అధికార యంత్రాంగానికి సమాచారం ఇచ్చిన తర్వాత వారు సివిలియేషన్ డిపార్ట్మెంట్కు సమాచారం ఇచ్చారు. వారు అధికారికంగా ఈరోజు ప్రకటించారు. అయితే దాంట్లో బ్లాక్ బాక్స్ మీరు అన్నట్లుగా దాంట్లో బ్లాక్ బాక్స్ ఉంటుంది. దాంట్లో సమాచారం కూడా సేకరించే అవకాశం అయితే కనిపిస్తుంది. సమాచారం అయితే కనిపిస్తుంది. అంటే ముందు దాంట్లో ఎంతవరకు ఏం జరిగింది, ప్రమాదం జరిగే సమయంలో అటు అజిత్ పవార్ కానీ ఆయనతో పాటు ప్రయాణించిన వారు కానీ పైలట్ కానీ ఏమైనా మాట్లాడారా, ప్రమాదం జరిగే సందర్భంలో అటు ఏటీఎస్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు ఏమైనా సమాచారం అందించారా ప్రమాదం జరిగే సమయంలో అనేది కూడా తెలియాల్సి ఉంది. ఏదైతే దీనికి సంబంధించి అందరూ కూడా బ్లాక్ బాక్స్ పైన అందరూ దృష్టి సారించారు మీరు అన్నట్లుగా. ఇప్పుడు బ్లాక్ బాక్స్లో ఏమైంది, ఏం మాట్లాడారు, ప్రమాదం జరిగే సమయంలో వారు ఏమైనా మాట్లాడారా ఏటీఎస్తో కానీ ఏటీసీతో కానీ, మరోవైపు ఇతర వారు ఏమైనా మాట్లాడుకున్నారా ఏంటి అనేది కూడా దాంట్లో రికార్డ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంట్లో ఉన్న సమాచారం మేరకు అధికారికంగా అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది కూడా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే దాంట్లో శిథిలాలను కూడా తొలగిస్తున్నారు. ఆ బ్లాక్ బాక్స్ను అధికారులు ఇటు ఫోరెన్సిక్ టీం కానీ ఇటు ఏవియేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు అక్కడ చేరుకున్న బ్లాక్ బాక్స్ను స్వాధీనం చేసుకున్న తర్వాత దాంట్లో నిక్షిప్తమై ఉన్న సమాచారం ఏదైతుందో దాన్ని అధికారికంగా దాని నుంచి తీసుకున్న తర్వాత అధికారులతో చర్చించిన తర్వాత అధికారికంగా దాన్ని ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఈలోపు ఇటు అజిత్ పవార్కి సంబంధించిన అంత్యక్రియలు కానీ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది వివిధ కోణాల్లో కూడా దీన్ని దర్యాప్తు చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇటు కుటుంబ సభ్యులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇటు సుప్రీం ఇప్పటికే ఢిల్లీ నుంచి బారామతి బయలుదేరి వెళ్లారు. అజిత్ పవార్ కూడా ఇటు సంఘటన స్థలానికి అంటే ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి ఆసుపత్రికి తరలించారు కాబట్టి మృతదేహాలను అక్కడికి చేరుకుంటున్నారు ఒక్కొక్కరు. ఇటు ఎన్సీపీ కార్యకర్తలందరూ కూడా ఒక్కొక్కరిగా ఆసుపత్రికి చేరుకుంటూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి తమ అభిమాన నేతను చూసేందుకు అందరూ కూడా కన్నీటి పర్యంతమవుతూ కూడా అక్కడికి సంఘటన స్థలానికి మరోవైపు కొంతమంది ఆసుపత్రికి వెళ్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సివిల్ ఏవియేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది కాబట్టి మరోవైపు ఇటు దీనికి సంబంధించిన బ్లాక్ బాక్స్ సంబంధించిన దానిలో నిక్షిప్తమైన సమాచారాన్ని కూడా సేకరించేందుకు బ్లాక్ బాక్స్ని కూడా ఇటు అక్కడ ఉన్న విభాగం ఏవియేషన్ విభాగం కానీ ఫోరెన్సిక్ టీం కానీ వీరంతా కూడా వాటిని బ్లాక్ బాక్స్ను స్వాధీనం చేసుకుని దాని నుంచి సమాచారం సేకరించే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రజెంట్ అయితే మృతదేహాలన్నీ కూడా ఆసుపత్రిలో ఉన్నాయి. ఆసుపత్రిలో ఉన్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు మరోవైపు అభిమానులు అందరూ కూడా ఒక్కొక్కరిగా అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. ఇక మొత్తం విజువల్స్ అన్నీ కూడా హృదయ విదారకంగా అంటే వెంటనే ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ అయిన వెంటనే ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ నేపథ్యంలోనే ఆ మంటల్లోనే వారంతా కాలిపోయినట్టు కూడా తెలుస్తోంది. అంటే ముంబై భారత్ అంటే చార్టెడ్ ప్లేన్ అది చార్టెడ్ ప్లేన్లో వెళ్ళారు. ఉదయం 8:45 సమయంలో ఈ ప్లేన్ అనేది క్రాష్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. ఇంకా దీనికి సంబంధించి ఇంకా మరిన్ని సమాచారం తెలియాల్సి ఉంది, మరింత సమాచారం. అయితే డీజీసీఏ కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా దీనికి సంబంధించి ఇంతకుముందు చెప్పినట్లుగా 5 చనిపోయారు. అంటే ఎవరైతే అజిత్ పవార్ ఉన్నారో అజిత్ పవార్తో పాటు మరో 4 మొత్తం 5 చనిపోయారు అనేది కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా దీనికి సంబంధించి ఇంకా అధికారికంగా సమాచారం అయితే తెలియాల్సి ఉంది. అయితే అజిత్ పవార్తో పాటు మొత్తం దీంట్లో ఉన్న
వారి ప్రయాణికుల వివరాలు కూడా ఇంకా తెలియాల్సింది. ఎవరెవరు వెళ్ళారు, అధికార యంత్రాంగమా, ఇంకా వారితో పాటు ఉన్న పార్టీలో కీలక నేతలు ఎవరైనా ఆయనతో పాటు జర్నీ చేశారా ఏంటి అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే వారి అభిమానులందరూ కూడా సంఘటన స్థలానికి కొంతమంది వెళ్ళారు, మరి కొంతమంది ఆసుపత్రికి వెళ్ళి ఆయన చూసేందుకు వెళ్తున్నారు, మరి కొంతమంది వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నివేదికల ప్రకారం సరిగ్గా 8:10 ముంబై నుంచి చార్టర్డ్ ప్లేన్ బయలుదేరింది. అజిత్ పవార్ తో పాటు 2 పైలట్లు ఉన్నారు, అలాగే 2 పిఎల్ కూడా ఉన్నారు, మరొక ఎన్సిపి వర్కర్ కూడా ఉన్నారు. మొత్తం వీళ్ళందరూ కూడా ఆరుగురు ఈ విమాన ప్రమాద దుర్ఘటనలో ఘోర ప్రమాదంలో దుర్మరణం చెందినట్టుగా మనకు వార్తలు అందుతున్నాయి. ఒక్కసారి ఆ ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే ఏ ఒక్కరు కూడా బతికే ఛాన్స్ లేదని మనం ముందే అంచనా వేయాల్సి వస్తుంది. ఎందుకంటే అతి దారుణమైన ఘటన. విమానం అంతా కూడా ముక్కలైంది. సరిగ్గా ముంబై ఏటీసీకి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ కి 9:12 సమాచారం అంది. ఘటన జరిగిన తర్వాత దాదాపు 20 నిమిషాల తర్వాత గానీ ఈ సమాచారం ఏటీసీకి అందలేదు. అయితే పైలట్ ఎందుకు నియంత్రణ కోల్పోయాడు